పాడి పరిశ్రమ అభివృద్ధి కోసం జిల్లా వ్యాప్తంగా రెండో విడతలో జగనన్న పాల వెల్లువ కేంద్రాలు ప్రారంభించడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని మహిళా రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ సూర్యప్రకాశ్ రావు తెలిపారు. అందులో భాగంగానే కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలంలో నూతనంగా ప్రారంభించబోయే జగనన్న పాల వెల్లువ కేంద్రాలలో పాల శీతలీకరణ సామాన్లు బిగించే కార్యక్రమాలను అరట్లకట్ల గ్రామంలో ఎంపీడీఓ కొంకి అప్పారావుతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మహిళా రైతులకు దళారీ వ్యవస్థపై పడకుండా ప్రభుత్వం వివిధ శాఖల అధికారులతో కలిసి మీ గ్రామాల్లో జగనన్న పాల వెల్లువ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మీరు అమ్మే పాలకు గిట్టుబాటు ధర ఇవ్వడం జరుగుతుందని అన్నారు. ఎంపీడీఓ కుంకి అప్పారావు మాట్లాడుతూ కరప మండలంలో 14 గ్రామాల్లో జగనన్న పాల వెల్లువ కేంద్రాలు సిద్ధం చేయడం జరిగిందని, త్వరలోనే వీటిని ప్రారంభించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల స్థాయి వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఆ 2 కేంద్రాల్లో మినహాయించి మిగిలిన 14 కేంద్రాల్లో నిన్నటి నుంచి ఈ పాల సేకరణ కేంద్రాలు ప్రారంభించడానికి అనుగుణంగా ఎక్విప్మెంట్ ఇన్స్టాల్ చేయడం కార్యక్రమం మొదలుపెట్టారు. ఈవేళ అందులో భాగంగా నిన్న 4 సచివాలయాల్లో చేశారు. ఈవేళ మొదట బావరం గ్రామంలోనూ తర్వాత అరట్లకట్ట గ్రామంలో 6వ జరుగుతుంది. ఇంకా 8 సచివాలయాల్లో ఇన్స్టాలేషన్ జరగాలి. జరిగిన వెంటనే మహిళా రైతులకి లోన్లు ఇవ్వడం, పాల సేకరణ సందర్భంగా ఫ్యాట్ రేట్ను బట్టి మిగిలిన డైరీల కన్నా అమూల్ డైరీలో రేట్ ఎక్కువగా వచ్చేటట్టు చూడటం, 13 రోజులకి పేమెంట్ జరిగేలా చూడటం, రుణాలు ఇప్పించడం, రుణాల ద్వారా ఎక్కువ మంది మహిళా రైతులను పాల ఉత్పత్తులుగా తయారు చేసి ఈ పాల సేకరణ కేంద్రాలన్నీ అభివృద్ధి జరిగేలా చర్యలు తీసుకోవడం ఇందులో ముఖ్యం. కాబట్టి మహిళా రైతులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకుంటున్నారు. 1వ తారీఖున మనం స్టార్ట్ చేసాము మిగతా మండలాల్లో. ఈరోజు ఇక్కడ 19,000 లీటర్లు కలెక్షన్ చేస్తున్నాం. అంటే దాని అర్థం ఏంటంటే రైతులు ఆదరిస్తున్నారు, వారి సకాలంలో వాళ్ళకి పేమెంట్ జరుగుతూ ఉంది. 10 రోజుల్లో పేమెంట్ ఎక్కడా లేదు. 10 రోజుల్లో కంటిన్యూస్గా పాలు పోసిన వాళ్ళకి 13వ రోజుకి వాళ్ళకి పేమెంట్ వాళ్ళ అకౌంట్లో చేరుతుంది. దీనికి ఇంకా రైతులకి మరి మధ్యలో దళాలు లేకుండా ఎవరికైనా దళాలకి డబ్బులు ఇచ్చుంటే దానికి కూడా మనం పశు కేసీసీ అని చెప్పి పథకంలో మనం వారికి 35,000 మనం ఇస్తున్నాము. ఆ 35,000 రూపాయలు ఒక పశువుకి వారు దళాల దగ్గర ఎవరికైనా డబ్బు తీసుకున్న డబ్బు తీర్చేసి ఇక్కడ మళ్ళీ పాలు పోయొచ్చు. అదేవిధంగా వాళ్ళకి దానాకు కానివ్వండి, ఇన్సూరెన్స్కి కానివ్వండి, మనం వారు ఈ డబ్బును వినియోగించుకోవచ్చు. అలాగే సెర్ప్ ద్వారా డిఆర్డిఏ వాళ్ళు కూడా స్త్రీ నిధి నుంచి 75,000 నుంచి ₹1,00,000 వరకు లోన్ ఇస్తున్నారు వాళ్ళు. అది కూడా మనం వాడుకోవచ్చు. ఈ పశు కేసీసీ అన్నది ఓన్లీ 7% మనకి ఇంట్రెస్ట్. అందులో 7%లో మళ్ళీ వాళ్ళు రెగ్యులర్గా డబ్బు పేమెంట్ చేశారంటే 4% అది అంటే పావలా వడ్డీకే రుణాలు అందచేయడానికి అవకాశం ఉంది. కాబట్టి డెఫినెట్గా ఇది అందరికీ ఉపయోగపడే పథకం. మీరందరూ కూడా మహిళా రైతులకి అందరికీ కూడా మీరు ఉపయోగించుకోవాలని ఈ పథకాన్ని. అలాగే మీరందరూ మీ కాళ్ళ మీద మీరు నిలబడి మీరు స్వయంగా మీరే ఈ సొసైటీని మేనేజ్ చేసుకొని ముందుకెళ్లాలని చెప్పేసి మహిళా రైతులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు.